సుల్తానాబాద్ పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి సమావేశం నిర్వహించిన అధికారులు. మండల స్థాయి అధికారులు మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, మండల స్థాయి, గ్రామ స్థాయి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మండలంలో ఉన్న అన్ని శాఖలపై, అన్ని సమస్యలపై చర్చించడం జరిగింది. ప్రజా ప్రతినిధుల సమక్షంలో మండలంలో ఏ సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలు మండలాధికారులు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు మా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో 15 వార్డులలో ఈ ప్రోగ్రాం అనేది కంటిన్యూగా నడుస్తూ ఉంది. అలాగే సంబంధించింది అదేవిధంగా నగరాభివృద్ధి నిధులు వాటిని పరిష్కరించాలని అదొక మెయిన్ ఉద్దేశం. తర్వాత ప్రజలను భాగస్వామ్యం చేస్తూ మేము అనేక కార్యక్రమాలు అనేవి ఈ ప్రోగ్రాంలో భాగంగా చేసాం. అందులో ముఖ్యంగా మహిళా దినోత్సవాన్ని చేసి మహిళా సంఘ సభ్యులని, తర్వాత మహిళా ఉద్యోగులని క్యాంపెయిన్ చేయాలి. చేసి ఆనందంగా క్యాంపెయిన్ చేయాలి. మా లెఫ్ట్ సైడ్లో చేస్తున్నాయి, ఎడమ సైడ్లో చేస్తున్నాయి. సౌండ్ కొంచెం మార్చి 9వ తారీఖున మన మున్సిపల్ ఆధ్వర్యంలో పైకేర్ అనేది ఒకటి మేము కండక్ట్. ఇప్పుడు మా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో 15 వార్డులలో ఈ ప్రోగ్రాం అనేది కంటిన్యూగా నడుస్తూ ఉంది. అలా చేస్తున్నాం. తర్వాత 2025-26 ఆర్థిక ఇది కార్యక్రమానికి విచ్చేసిన రైతు భరోసా కార్యక్రమంలో మనకి గత 2.5 సంవత్సరాల నుండి ప్రతి సీజన్ కు రైతు ప్రారంభించడానికి కూడా దానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ విద్యాశాఖ నుంచి గౌరవ ఎంఈఓ గారిని మాట్లాడవలసిందిగా ఈసారి అందరూ తప్పకుండా ఉండండి. ఇది మన పెద్దపల్లి జిల్లాకు గర్వకారణము, మహిళలకు గర్వకారణము. అలాగే నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి పట్టుదలతో చదివి అధికారులు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఇతర అధికారులు, అదేవిధంగా ఈ ముఖ్యంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, కాన్స్టిట్యూన్సీ లెవెల్ గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయిలో ఫస్ట్ గ్రామ స్థాయిలో ఉన్న రోడ్లను అబ్జర్వ్ చేయడానికి రోడ్ సేఫ్టీ కమిటీ గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. మా కానిస్టేబుల్ సరే 14-15 మంది ఒక్కొక్క 2-3 విలేజ్లకు డివైడ్ అయి ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ, జీపీఓ, సర్పంచ్, ఉప సర్పంచ్, తర్వాత యాక్టివ్ ఉన్న మెంబర్స్, సోషల్ వర్కర్స్ ఉంటే సోషల్ వర్కర్స్ ఒక 9 మందితోని గ్రామ స్థాయిలో రోడ్ సేఫ్టీ కమిటీ అనేది ఏర్పాటు చేయడం. రోడ్డు భద్రతా నియమాలను చేస్తున్నాం. నేను వాహనం నడుపుతున్నప్పుడు సీట్ బెల్ట్ లేక హెల్మెట్ తప్పక ధరిస్తాను. మద్యం సేవించి వాహనం నడపను. ట్రాఫిక్ సిగ్నల్ మరియు రోడ్డు గుర్తులను గౌరవిస్తాను. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ పిల్లలకు దారి ఇస్తారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి లాండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా, క్రిమినల్ యాక్టివిటీస్ కాకుండా తీసుకునే చర్యలు. అందులో భాగంగానే మన గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కు ఈ అరైవ్ అలైవ్ అనే బాధ్యతను అప్పచెప్పింది. అరైవ్ అలైవ్ అంటే చిన్నగా షార్ట్కట్లో క్షేమంగా వెళ్ళి ఇంటికి క్షేమంగా రండి. అరైవ్ అంటే రావడము, అలైవ్ అంటే బతికి రావడం. అంటే మనము ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేసి ఇంటికి క్షేమంగా రావడం. అంటే దీని ఉద్దేశం ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు
నంబర్ ఆఫ్ యాక్టివిటీ జరుగుతూ ఉంది. మన యొక్క గణాంకాల ప్రకారంగా మన రాష్ట్రంలో ప్రతి గంటకు 5 మరణాలు జరుగుతున్నాయి. అంటే అది ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా యాక్సిడెంట్ వల్ల మరణాలు జరుగుతున్నాయి. వీటిని నివారించాలి అంటే మనమందరం కూడా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది తప్పకుండా ఉండాలి. మనమందరం కూడా ఆ సెల్ఫ్ డిసిప్లిన్ తోటి ఉన్నప్పుడే ప్రమాదాలను నివారించవచ్చు. మీ అందరిలో ఇక్కడికి 2 వీలర్స్ ఎందరికి ఉన్నాయి? ఒకసారి చేతి లేపండి. 2 వీలర్స్ చాలా మందికి ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలలో జరిగినటువంటి అభివృద్ధి పనులు అది నేను తెలియజేస్తున్నాను సార్. 2 సంవత్సరాల క్రితము మా దగ్గర మన మండలంలో 36 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, 6 యూపీఎస్, తర్వాత 11 హై స్కూల్ జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయి. ప్రతిష్టాత్మకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా కార్యక్రమాలు అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాలు ఏమేమి తీసుకొచ్చింది అన్న విషయాలు మీకు చెప్పి, అలాగే రేపు భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు తీసుకొస్తాయన్న విషయాలు కూడా మీకు చెప్పి, ఈ కార్యక్రమాలలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, ఇంకా మీకు ఏమైనా అవసరాలు ఉన్నాయా అన్న వివరాలు కూడా మీ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కానీ, రైతు భరోసా పథకం కానీ, మహాలక్ష్మి మహిళలకు మరియు ఇక్కడికి చేసినటువంటి గ్రామ సర్పంచులకు, కౌన్సిల్ మెంబర్స్ మరియు ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. నేను మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను సుల్తానాబాద్ మండలంలో. మన గత 2.5 సంవత్సరాల ప్రజాపాలనలో భాగంగా మనకి వ్యవసాయ శాఖ నుంచి రైతులను ఉద్దేశించి మనం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి. అందులో ముఖ్యంగా మనం రుణమాఫీ కార్యక్రమం అందరికీ తెలిసిన విషయమే. పంట పెట్టుబడి కోసం రైతు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని అప్పు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారని, లేదంటే కొంతమంది పేద రైతులు ఉన్నారనే ఉద్దేశంతో మన ప్రజాపాలన ప్రభుత్వం రైతులకి అండగా నిలవడం కోసం ఇంకో అడుగు ముందు వేసి మనకి రైతులు ఎవరైతే బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారో అటువంటి రైతులకు ఒక్కో కుటుంబ స్కీమ్ అనేది 200 యూనిట్లు లోపల ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్లకు కరెంటు ఖర్చు అనేది గవర్నమెంటే భరిస్తుంది అనేసి ఆ పథకాన్ని కొత్తగా మనం ఇంప్లిమెంట్ జరిగింది. అందులో భాగంగా మన సుల్తానాబాద్ మండలకు సంబంధించి మొత్తం 18